కృష్ణానదిపై శ్రీశైలం భారీ బహుళార్థక ప్రాజెక్టును 1963 జూలైలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. 1964లో 39.97 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా 1991 నాటికి 567.27 కోట్లయింది. డ్యాం నిర్మాణం క్రెస్ట్ గేట్లతో 1984 డిసెంబర్ నాటికి పూర్తయింది. అంటే ప్రాజెక్టు నిర్మించడానికి దాదాపుగా 20 సంవత్సరాల కాలం పట్టింది. కుడి ఎడమ గట్టులలో విద్యుత్ ఉత్పత్తితో పాటు సాగు తాగునీటి అవసరాల కోసం డ్యాం ఏర్పాటు చేశారు. 2009లో కురిసిన భారీ వర్షాలకు డ్యాం ఫ్లంగ్ భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో ప్రాజెక్టుకు ముప్పుందని నిపుణులు హెచ్చరించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు వెలిసిన ప్రాంతంలో నీలం సంజీవరెడ్డి డ్యాం గా పేరు పొందిన డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. డ్యాం నిర్మాణం చేపట్టిన తర్వాత మొదటిసారిగా 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది. 2009 అక్టోబర్ 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 25 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి వచ్చింది. భారీ వరద నీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటి మట్టం కంటే 10 అడుగులపై నుంచి నీరు ప్రవహించింది. ఆ నీటిని డ్యాం నుంచి దిగువకు వదులుతున్న క్రమంలో సిమెంట్ బెడ్ పై జారే నీటి ప్రవాహం ఉప్పెనలాగా ఎగిసిపడటం వల్ల ఫ్లంచ్ ఫుల్ ఏర్పడినట్లు తెలుస్తోంది. దానివల్ల కుడి ఎడమ గట్టున ఉండే కొండచర్యలు విరిగే అవకాశం ఉండటంతో పాటు డ్యాం నుంచి నీటి లీకేజీ వంటి సమస్య తలెత్తే అవకాశం ఉందనేది నిపుణుల హెచ్చరిక. శ్రీశైలం డ్యాంకు ఏటా వరద నీరు భారీగా వచ్చి చేరటంతో దాదాపుగా 2 టీఎంసీల మేర మట్టి మేటలు వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డ్యాం 860 అడుగుల సామర్థ్యం ఉంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ కర్నూలు జిల్లాతో పాటు కడప, అనంతపురం, చెన్నైకు బ్యాక్ వాటర్ తరలింపుతో పాటు సాగు తాగునీటికి వినియోగిస్తారు. తద్వారా 6 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. అలాంటి ప్రాజెక్టు భవిష్యత్తులో ముంపునకు గురవుతుందంటే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు 2009లో వరదలకు డ్యాం కుడి ఎడమ గట్లతో పాటు దాదాపుగా 50 మీటర్ల లోతు గొయ్యి, 300 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. నాటి వరద ప్రభావం తర్వాత 2014లో కేంద్ర బృందం డ్యాం సందర్శించింది. వారు స్థానిక ఇంజనీర్లు, నిపుణులతో సమావేశం నిర్వహించి వివరాలు అధ్యయనం చేశారు. రానున్న రోజుల్లో డ్యాం ముంపునకు గురవుతుందని కమిటీ నిర్ణయించింది. అయినా అప్రమత్తం కోసం ఎలాంటి పనులు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ప్రస్తుతం మన వద్ద సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నమస్తే. శ్రీశైలం సంబంధించినటువంటి డ్యాము ముంపునకు గురవుతుంది అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో 2009లో వరదలు వచ్చినప్పుడు ఫ్లంజ్ ఫ్లూ అనేటటువంటి ప్రభావం డ్యామ్కు ముప్పుంది అనేటటువంటి వాస్తవాలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 2009కి మనం కంపేర్ చేస్తే ప్రస్తుతానికైతే మనం 10 గేట్ల ద్వారా 3,76,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు అడిగిన ప్రశ్నకు ప్లంజ్ పూల్ అన్నది 2009లోనే కాదు, మనకి డ్యామ్ 1984లో కట్టడం మొదలైన తర్వాత ఆపరేషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ వాటర్ జెట్స్ వల్ల ఏడాదిగా పెరుగుతూ రావడం జరుగుతూ ఉంది. 2009లో మనకి భారీ వరదలు రావడం వల్ల దాని యొక్క ఉనికిని మనం గుర్తించగలిగాము. అప్పటి నుంచి వేరియస్ స్టడీస్, వేరియస్ పద్ధతుల ద్వారా గవర్నమెంట్కి మనం రిప్రజెంటేషన్స్ పంపిస్తున్నాము. ఒకసారి 730 కోట్లకి మనం రాష్ట్ర ప్రభుత్వానికి దీన్ని పూర్చడానికి ప్రపోజల్ పెట్టున్నాము. కానీ అది అంత సైంటిఫిక్గా లేదు. ఒకవేళ పూడ్చినా కానీ మళ్ళీ ఏర్పడవచ్చు అని చెప్పి సిడబ్ల్యూసి వాళ్ళు దానికి అభ్యంతరం పెట్టారు. తర్వాత కూడా 2020, 2022లో కూడా రకరకాల కమిటీలు వచ్చాయి. ఆ కమిటీలు కొన్ని విధమైనటువంటి పరీక్షలు, స్టడీస్ చేయమన్నాయి. అవి ఆ స్టడీస్ కూడా చాలా కాంప్లికేటెడ్, చాలా హైలీ సొఫిస్టికేటెడ్ స్టడీస్. అవి మనం చేయగలిగిన కెపాసిటీ ఉన్నది 2-3
సంస్థలే ఉన్నాయి. ఒకటి ఐఐటి చెన్నై ఆర్ సిడబ్ల్యూపిఎస్ పూణే లేదా ఐఐటి బాంబే. వాళ్ళతో మేము కన్సల్టేషన్ అవుతున్నాము. దాని గురించి కూడా ఒక 10 నుంచి 15 కోట్లకి మనకి వ్యయం ఉంటుంది. దాని గురించి మేము ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. అవి ఆ స్టడీస్ ద్వారా మనం దాన్ని పోడ్చాలా లేకపోతే ఇంకా చుట్టూ ఏమైనా గోడ కట్టాలా ఏం చేయాలని వాళ్ళు చెప్తారు. అప్పుడు దాన్ని మనం ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాం. గతంలో చూసాం సార్, కేంద్ర సంబంధించినటువంటి ఈ ప్రపంచ బ్యాంక్ సంబంధించినటువంటి వారు ఇక్కడ సందర్శించడం జరిగింది. శ్రీశైలం సంబంధించినటువంటి డ్యాము ముంపునకు గురైంది. కొన్ని వేల కోట్లను ఇక్కడ ఉండేటటువంటి పనులకు మరమ్మతులు చేయించాలని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనకు సెంట్రల్ నుంచి ఏదన్నా వచ్చాయంటారా? వేల కోట్ల వరకు ఏమీ లేవు. అప్పుడు మనకు ఇప్పుడున్న ఇమీడియట్ రిక్వైర్మెంట్ ప్రకారం 204 కోట్లకైతే ప్రపంచ బ్యాంకు మనం ఎస్టిమేట్స్ మన ఏపీ గవర్నమెంట్కి పంపించాము. ఏపీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి న్యూఢిల్లీకి పోయాయి. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు దగ్గర ఉన్నాయి. వారు నిధులను మనకు విడుదల చేస్తే ఆ పనులు మనము ఈ ఫ్లడ్ సీజన్ అయ్యాక అనగా నవంబర్ నెల నుంచి మనం మొదలు పెట్టుకోవచ్చు. అది ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చల్లో ఉన్నాయి. అవి తొందరలోనే సానుకూలపడి మన డ్యామ్లో నిర్మాణ పనులు ఇంప్రూవ్మెంట్ వర్క్స్ చేస్తామని ఆశిస్తున్నాం. గతంలో మీరు చెప్పినట్లుగా 2009లో వచ్చినటువంటి ఫ్లడ్ లెవెల్ ఏదైతే ఉందో దాదాపుగా 25 లక్షల క్యూసెక్ల వాటరు నాగార్జున సాగర్ దిగువకి వెళ్ళింది. అలాంటి ఫ్లడ్ వచ్చేటటువంటి క్రమంలో ఉండేటటువంటి గట్లు ఏవైతే ఉన్నాయో కుడి ఎడమ సంబంధించినటువంటి గట్లు అంటే వచ్చేటటువంటి ప్రవాహానికి వచ్చి వాటరు పడేటటువంటి క్రమంలో ఆ గొయ్యి అనేటటువంటి పడడం వల్ల ఈ ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే 2 గట్లు ఉన్నాయి కుడి ఎడమ. గట్లకి మనకి వాటర్ వచ్చి గట్లు జారిపోయి ప్రమాదం ఏమీ లేదు. మనకి సిడబ్ల్యూసి వాళ్ళు కూడా ఈ రాక్ కొండల్లో బ్రేక్స్ ఉన్నాయి. అంటే అక్కడక్కడ జాయింట్లు ఉన్నాయి. ఈ జాయింట్లకి రాక్లోకి బోల్ట్లు వేసి స్ట్రెంగ్త్నింగ్ చేయమని ప్రపోజల్స్ ఇచ్చారు. అవి కూడా మనం ఈ వరల్డ్ బ్యాంక్ దాంట్లో ఒక 49 కోట్లకు ప్రపోజల్ పెట్టాం. ఈ 204 కోట్లు డబ్బులు మనకి శాంక్షన్ అయ్యి వస్తే ఆ పనులు కూడా అందులో కలిపి చేయగలుగుతాం. అంతేకాదు తర్వాత 2009లో వచ్చిన ఫ్లడ్ అప్పుడు మనకి పైన కూడా విపరీతంగా 10 లక్షలు 15 లక్షలు జూరాల నుంచి వదలడము, మన కర్నూలు జిల్లాలో విపరీతమైన వానలు పడ్డము, ఒకేసారి అన్నీ చుట్టుముట్టడం వల్ల అటువంటి పరిస్థితి వచ్చింది. కుందులో కూడా మోర్ దాన్ డేంజర్ లెవెల్ ఫ్లడ్స్ రావడము, కృష్ణ తుంగభద్ర ఈ నదులన్నీ కలిపి మన చుట్టుముట్టాయి. అందువల్ల మనకు ప్రాబ్లం వచ్చింది. కానీ ఈసారి మనకు అటువంటి ప్రాబ్లం ఏమీ రాదు. ఎందుకంటే మనం బనకచెర్ల నుంచి కూడా 60,000 వరకు తీసుకోగలిగిన కెపాసిటీకి కెనాల్స్ ఇంప్రూవ్ చేసుకుని ఉన్నాం. అక్కడి నుంచి 60,000 పవర్ హౌస్ ద్వారా ఒక 70,000 స్పిల్వే గేట్ ద్వారా 12 లక్షల దాకా పంపించేయగలం. దట్టు ఇప్పుడున్న మోడర్న్ కమ్యూనికేషన్ ద్వారా ఎవ్రీ 1 అవర్కి మనకి పైన ఎంత నీరు వదులుతున్నారు, మనకి ఎంత నీరు వస్తుంది, ఇదంతా పెర్ఫెక్ట్ నెట్వర్క్ ఉంది. అట్లా అప్పుడు కన్నా ఇప్పుడు మనకి చాలా కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అయ్యింది.